హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రైని అయితే ఈ విధంగా రెడీ చేద్దామా. దీనికోసం ముందుగా అయితే మసాలా దినుసులు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కడిగి పెట్టుకున్న చికెన్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని అందులోనే మసాలా దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నట్టుగైతే ముక్కలు అనేవి తొందరగా మెత్తగా అవుతాయండి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. అలాగే కడిగి పెట్టుకుని చికెన్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూసినట్టుగైతే ఈ విధంగా మనకి వాటర్ అనేది చికెన్లో నుంచి బయటకు వస్తుంది. అప్పుడు కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం వేసుకొని ఈ విధంగా మొత్తం చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూసినట్టుగైతే మనకి ఈ విధంగా చికెన్ అనేది బయటికి ఆయిల్ వచ్చినట్టుగా అవుతుందండి. అప్పుడు ఒక స్పూను ధనియా పొడి, ఒక స్పూన్ జీరా పొడి వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ ఉంచుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుని చేసుకున్నట్టుగైతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఇది రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.